నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సందర్భంగా మంత్రులకు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మంత్రులు సింగపూర్ పర్యటన, అభివృద్ధి పనులపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలని సూచించారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ చేస్తున్న విమర్శల్ని సీఎం తీవ్రంగా ఖండించారు. సింగపూర్ ప్రభుత్వం మరెవరికి ఇవ్వని అరుదైన అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలనలో మెలకువలు, సంపద సృష్టి కోసం జరిగిన ఈ పర్యటనను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. మనం ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీతోనే నిర్మాణాలు చేస్తున్నామని స్పష్టం చేస్తూ రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఏపీలో 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 11 గంటలకి 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4% పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా 10వ తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.9% కాగా బాలుర ఉత్తీర్ణత 82.68% వద్ద నిలిచింది. దీంతో బాలురపై బాలికలు స్పష్టమైన ఆధిక్యం కనపరిచారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి 78.39% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 72.8%తో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరగటం రాష్ట్ర విద్యా వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. 10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం అనేది ఐకమత్యంగా అంకిత భావంతో సాధించిన సమిష్టి విజయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, అయితే అమలు చేసిన ప్రణాళికలు విజయవంతం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల నైతిక విలువలు, సమగ్ర వికాసం కోసం మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సమాజ సహకారం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 10th పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఫెయిల్ అయిన వారు ఆత్మన్యూనతకు గురికావద్దని, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, వారికి పీఆర్సీని వెంటనే వేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఉద్యోగులకి పీఆర్సీ వేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలంటూ విజయవాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని, అప్పుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయల వడ్డీకి తెచ్చి బిడ్డల్ని చదివించుకుంటున్నారని వాపోయారు. వారికి ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదని, గత 8 సంవత్సరాలలో ధరలు బాగా పెరిగిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారని, వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా అధినేతలకు దొరకటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే పీఆర్సీని వేయాలని, రాజధాని అమరావతి పోయి చంద్రావతి అయిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఉద్యోగుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు 6 లక్షల మంది 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఇచ్చేటువంటి జీతాలు చాలటం లేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. గత 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీ వేయాలి, పే రివిజన్ కమిషన్. గత 2 రాష్ట్ర ప్రభుత్వాలు పీఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ పోతున్నాయి. ఒక ఆయన బటన్ నొక్కితే ఇంకొక ఆయన మరి చంద్రావతి అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళ స్థితిగతులను ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు అధినేతలకు. నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా పీఆర్సీని రేపు రాబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీరు దీన్ని ఏదో చిన్న విషయం అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం రాష్ట్రానికి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరు సంతోషంగా లేరు. ఇది కారణం ధరలు, విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి,
అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాడుగులు కూడా, ఇళ్ల బాడుగులు కూడా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో ఖచ్చితంగా 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని సున్నితంగా నేను తెలియజేస్తున్నాను. నా మాట విను చంద్రబాబు నాయుడు గారు, వెంటనే పిఆర్సీని వేసి తీరాలని తెలియజేస్తున్నాను. రెండో విషయం చెప్పక తప్పదు. విజయవాడకు వచ్చి రాజధాని రైళ్లల్లో చర్చించుకుంటున్నారు. రాజధాని విషయం నిన్నంతా రైళ్లలో కూర్చొని వింటా ఉంటే తగాదాలు పెట్టుకుంటున్నారు అందరూ. ప్రాంతం ఏదైనప్పటికీ ప్రాధాన్యత క్రమంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల త్రాగునీటి సమస్య ఏర్పడిందని, కూటమి ప్రభుత్వం దాన్ని రూపుమాపేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ నందమూరి నగర్ వైవీరావు ఎస్టేట్స్ నందు 1500 KL సామర్థ్యంతో ఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి కుళాయి ద్వారా బిందెలతో నీటిని నింపి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలతో త్రాగునీటి సమస్యను రూపుమాపే లక్ష్యంగానే పనిచేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే శివారు ప్రాంతంలో సైతం అన్ని ప్రాంతాలకు ఇచ్చే సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి సూచనలు చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. వాటర్ ట్యాంక్ వల్ల మహిళలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నా త్రాగునీటి సమస్య తీరిందని గుర్తు చేశారు. సుమారు 13 కోట్ల వ్యయంతో 15 ఆర్థిక సంఘం AMRUT పథకం జనరల్ ఫండ్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జరిగిన సమావేశంలో విజయవాడ నగరంలోని ప్రధాన సమస్యలు చర్చించామని ఎంపీ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయినాక ఈ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు, గత 5 సంవత్సరాలు అభివృద్ధి పనులు దూరంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ వైవీరావు ఎస్టేట్ అనేది ఈ నియోజకవర్గానికి, విజయవాడ అర్బన్కి చివర. గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురి కాబడి కనీసం మౌలిక వసతులైనటువంటి తాగునీరు కూడా అందించలేని దుర్భర పరిస్థితిలో ఈ కాలనీని ఇగ్నోర్ చేశారు. వరదలు వచ్చినాయి. వరదలప్పుడు కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళని అన్ని సదుపాయాలు చేకూర్చాం. ఇవాళ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు నగర శివారు ప్రాంతం, ఇది ఆల్మోస్ట్ 58వ డివిజను. దీని తర్వాత అవతల రోడ్ నుంచి అంతా కూడా మైలవరం కాన్స్టిట్యున్సీ రూరల్ ఏరియా అవుతుంది. అర్బన్ ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. కానీ నిర్లక్ష్యం చేయలే. శివారు ప్రాంతాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చాం. దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇవాళ 1500 KL ఇక్కడ వాటర్ ట్యాంక్ని డెవలప్ చేసాం, నిర్మించాం. ఇవాళ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు అయితే చాలా సంతోషంతో, వాళ్ళ సంతోషానికి హద్దు లేకుండా, అవధులు లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం. ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు జిల్లా ఎస్పీ అద్దంకి పట్టణంలోని విఎస్ఆర్ పెట్రోల్ బంకుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా బంకులలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలపై అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి పెట్రోల్, డీజిల్ సరఫరా సక్రమంగా కొనసాగించాలని సూచించడం జరిగింది. ఎటువంటి అంతరాయం లేకుండా వినియోగదారులకి అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగనే బంకు నిర్వాహకులు ఇంధనాన్ని కేవలం వాహనాలకి మాత్రమే నింపాలని, క్యాన్లలో నింపరాదని ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగనే ఇంధన పంపిణీలో అక్రమాలు జరగకుండా మరియు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే 4 నెలల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. 11వ వార్డు టీడీపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆనందపేట IPD కాలనీలో 1.5 కోటి వ్యయంతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే
మహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 50 కోట్ల కార్పొరేషన్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. నగర సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు విషయం పరిజ్ఞానం లేకుండా కేవలం సోషల్ మీడియా ఆర్టిస్టుల్లో తయారై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో 11వ డివిజన్ కూటమి నాయకులు అమానుల్లా ఖాన్, బడే ఇలియాజ్, ముజీబు, టైలర్ జానీ, జమీర్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆనందపేట ప్రాంతంలో చాలా కాలం నుండి అభివృద్ధి నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడిఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు ₹1.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం, నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలు తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసినా వాళ్ళకి కావాల్సినటువంటి పనులకు మాకు సంప్రదించినా 100కు 100% చేసే బాధ్యత మాది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం. అంతేకాని అవాకులు చవాకులు పేలుస్తూ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పండి. మీకు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేశారు. సిగ్గు లేకుండా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సమస్యలు మీరు చేయలేనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, మాయబజార్ రోడ్డు కానీ, అలాగే మన నందివెలుగు బ్రిడ్జ్ కానీ, దీనికి సమాధానం చెప్పండి. ప్రజలకి ఏం చేశామనేది చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. మీరు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడానికి కోసం, లేకపోతే మేము ఒక నాయకులం అని చెప్పి మే 4వ తేదీన హజ్ యాత్రకు వెళ్లనున్న హజీలకు హజ్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు అతి పవిత్రమైన హజ్ యాత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మక్కా యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర అని కూడా చెప్పారు. ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీల స్థలాలని ప్రభుత్వం ఎప్పటికీ స్వాధీనం చేసుకోదని భరోసా ఇచ్చారు. యువతకు ఉపాధి చూపించేందుకే కొన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమల నిర్మాణం కొరకు 100 నుంచి 200 ఎకరాలు భూములు సేకరిస్తుందని తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను విడగొట్టేందుకు కొందరు ప్రచారాలు చేస్తున్నారని, దానిని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్లు చిస్టి, మీరావలి, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ముస్లిం వ్యక్తి కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ అది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. దానికి వెళ్ళడానికి ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ తీసుకొచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ని హైదరాబాద్లో కంబైన్డ్ స్టేట్లో కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 100 సంవత్సరాల ఈ తెలుగు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఆలోచించి హజ్ హౌస్ని కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. అమరావతిలో కూడా అలాంటిది కట్టాలని తప్పనిసరిగా
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ రావటం కానీ అన్ని సౌకర్యాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలు నజీర్ గారు వీళ్ళందరూ దగ్గరుండి చూసుకోవటం, ₹1,00,000 ఇవ్వటం, ఇలా అన్నీ కూడా మంచి పరిణామాలు. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు మనం ముస్లిం సోదరులకు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది చాలామంది కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక శాంతియుత దేశంగా, ఏ దేశంలో అయినా పక్క దేశాలతో యుద్ధాలు, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి వస్తుంది, మనిషి ఇంకా మంచి మనిషిగా మారుతారు. అలాంటి ప్రాంతంలో ఆ మక్కా మసీద్, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నేను కూడా టీవీలో చూస్తూ ఉంటే ఒక సముద్ర కెరటాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా మక్కా ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు పునీతులై భారతదేశం కూడా ఇంకా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ఈ అదృష్టవంతులందరూ హజ్ కమిటీ ద్వారా అనేక ఏర్పాట్లు చేయడంతో పాటు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి విధంగా ఫెసిలిటీస్ని పెట్టడంతో పాటు ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనార్టీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనార్టీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అందరినీ కూడా ప్రార్థించి మమ్మల్ని దువాలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క హాజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఎస్ఎస్సీ 2026 ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. గురువారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థి జి దినేష్ 600కి 598 మార్కులతో స్టేట్ టాప్ మార్కు సాధించారని చెప్పారు. కె సాయి కార్తిక్ 597, ఎన్వి శ్రీ శ్రావ్య 597, టి లోకేష్ 597 మార్కులు సాధించారని చెప్పారు. బి సార్వి 596, బివి యశస్వి 596, ఎం మనోజ్ఞ 596, జి లోహితాశ్రీ 596, జేఎస్ సాయి ఆదిత్య 596, కె లాసియా 596 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచారని చెప్పారు. 590 ఆ పైగా మార్కులు 214 మంది, 580 ఆ పైగా 1108 మంది, 570 మార్కులు 2293, 550 మార్కులు 4253, 500 మార్కులు 7515 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. మ్యాథ్స్ 100కు 100 మార్కులు 1753 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. 90 నుంచి 95 మార్కులు 11,318 మంది విద్యార్థులు సాధించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి అభినందనలు తెలిపారు. నమస్కారం. ఎస్ఎస్సీ రిజల్ట్స్ అనగానే గుంటూరులో పండగ వాతావరణం అంతా మీ అందరికీ తెలుసు. అందరూ ఎదురు చూసే ఎస్ఎస్సీ రిజల్ట్స్లో భాష్యంకి మార్క్స్ ఎలా వస్తాయా అని అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో భాష్యంకి జి దినేష్ 600, 598 మార్క్స్ తెచ్చుకొని మరి మా విద్యా సంస్థల్లో టాపర్గా నిలిచాడు. ముందుగా దినేష్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
అట్లాగే దినేష్కి 600 598 మార్క్స్ సాధిస్తే, తర్వాత కె సాయి కార్తిక్ 597, ఎన్వి శ్రీసావ్య 597, టి లోకేష్ 597, ఇలా ముగ్గురు మరి సెకండ్ హైయెస్ట్ 597 మార్క్స్ సాధించడం జరిగింది. అట్లాగే బిఈ షార్వి 596, డివి SS3 596, ఎం మనోజ్ఞ 596, జి లోహితాశ్రీ 596, జే సాయి ఆదిత్య 596, కే లాస్య 596, 598 దినేష్కి, ఆ తర్వాత 597 మార్క్స్ ముగ్గురికి, ఆ తర్వాత 596 6 మెంబర్స్కి రావడం జరిగింది. మరి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న ఆ స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ 590 అబౌవ్ 600కి 590 అండ్ అబౌవ్ సాధించిన విద్యార్థులు 214 మెంబర్స్. 214 మెంబర్స్కి 590 అండ్ అబౌవ్ ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే ఎనాలిసిస్ విషయానికి వస్తే 590 అబౌవ్ 214 మెంబర్స్కి వస్తే 580 అండ్ అబౌవ్ 1108 మెంబర్స్కి రావడం జరిగింది. 570 అండ్ అబౌవ్ 2293 మెంబర్స్కి రావడం జరిగింది. 550 అండ్ అబౌవ్ 4253 మార్క్స్. 500 అండ్ అబౌవ్ 7515 మార్క్స్. అంటే ఆల్మోస్ట్ ప్రతి 4 మెంబర్స్లో 3 మెంబర్స్కి 500 అండ్ అబౌవ్ రావడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 1753. ఏఈఎల్సీ ఎలక్షన్స్ తర్వాత నిర్వహించిన ఏఈఎల్సీని గాడిలో పెట్టాలని రెవరెండ్ డేవిడ్ నెల్సన్ బాబు, రాజ్ కుమార్, నవకుమారులు మోజేష్ విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని లాడ్జి సెంటర్లో గల ఏఈఎల్సీ ప్రధాన కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఏఈఎల్సీలో నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకపోవడం వలన అనేక పనులు కుంటుపడ్డాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న 6 సినడ్స్ నుంచి వచ్చిన రెవరెండ్స్, పాస్టర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ పాల్గొన్నారు. ఎన్నికల నిమిత్తం కంట్రోలర్ గారు నియమించిన అసంబద్ధ సభ్య కమిటీ 7 మెంబర్ కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరికి కూడా ఎలక్షన్స్ పిసిసి స్థాయిలో అంటే కింద స్థాయిలో 3వ స్థాయిలో పిసిసి ఎలక్షన్స్ కండక్ట్ చేసినటువంటి అనుభవం లేదు వారికి. అలాంటి వారిని మెంబర్స్ గా వేసుకుని నాకు అర్థం కాలేదు నాకు. కాబట్టి ఆ యొక్క అసంబద్ధమైనటువంటి సభ్య కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ప్రతి సెనడ్ 6 సెనడ్స్ ఉంటాయి. మా ఏఎల్సీ మొత్తం 4 జిల్లాలో ఉన్న ఏఎల్సీ 4 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏఎల్సీకి 6 సెనడ్స్ ఉన్నాయి. 6 సెనడ్స్ అధికారులు ఉంటారు. అది రద్దు చేశారు. పూజ చేస్తే చేశారు. ఇప్పుడు అక్కడ గవర్నెన్స్ లేదు, అక్కడ పరిపాలన లేదు. అది కూడా వీళ్ళే చేస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఒక తాత్కాలిక సభను ఏర్పాటు చేసి సెనడ్ అడ్మినిస్ట్రేషన్ చేయండి. వారితో మీరు సహకరించండి, వారు మీరు సహకరిస్తారు. ఎవరెవరు దొంగలోనో గుండాలో ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని వీ విల్ రెస్పెక్ట్ యూ. ఆ విధంగా మరి సెనడ్లో ఉండేటువంటి పరిపాలన పునరుద్ధరించాలని చెప్పేసి, ఎన్నికలకు మరి మార్గం సుగమం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏఎల్సీ కార్యాలయంలో ఇందాక నేను చెప్పినట్టుగానే కొందరిని అనుమతించే పక్షపాత ధోరణితో కొందరిని బయటకు తోలేసేటువంటి విధానం మారాలి. న్యాయబద్ధంగా ఉండండి. మొదటి నుంచి జరుగుతుంది. బిగినింగ్ నుంచి మీరు వచ్చినప్పుడు నుంచి అలాగే చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది చర్చ, ఇది ఈ దేవుని సంఘం, ఇది అందరూ సమానంగా ఉంటాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు. పై కులస్తులు, లో కులస్తులు అనేవి ఉండదు, అందరూ సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ సమానంగా అలౌ చేయాలని చెప్పేసి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏఎల్సీ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు ఏమవుతుందంటే, అంతకుముందు ప్రెసిడెంట్స్ లెటర్ అని వస్తుందండి. ప్రతి నెల మాకు ఆ ప్రెసిడెంట్ లెటర్లో ఏం చేయబోతున్నాడో, ఏం చేశాడో సంఘాధ్యక్షులు లేక అని చెప్పేసి వచ్చి టెంటేటివ్ లో దాన్ని ప్రచురణ చేయడం జరుగుతుంది. మాకు అలవాటు అది. మీరు వచ్చాక అసలు అలాంటి ఏం లేదు, ఏం జరుగుతుందో మాకు తెలియకూడదు అనమాట. ప్రజలకు తెలియకుండా ఉంది. ఆ సందర్భంలో నేను మనవి చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, పారదర్శకతతో మీరు చేసే కార్యకలాపాలు నెల మీరు ఎక్కడ ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ విధంగా ప్రజలకి, పాస్టర్లకి తెలియజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 10వ డిమాండ్ ఏంటంటే, సంఘ ఆస్తుల్లో మరి మేము కొన్ని పోరాటాలు చేశాం. సంఘ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాం అని చెప్పేసి నారాయణలో 6-7 కేసులు వేసాం. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, రిస్క్ ఎదుర్కొన్నాం. మేము కూడా కేసులు ఎదుర్కొన్నాం.
మా యొక్క బాధను వినవించుకోవడానికి వచ్చాం. అయితే వారు నో అపాయింట్మెంట్స్ అన్నారు. కానీ అయితే మేము దీన్ని ఫర్దర్ గా మా 6 సినెట్స్ 4 రాష్ట్రాల్లో ఉన్న 6 సినెట్స్ నుంచి కూడా మా సంఘస్థులు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. మేమందరం వచ్చి ఒకరోజు ఖచ్చితంగా మేము దీని మీద సార్కి వినవించుకోవడం, అలాగే కాదు అన్న పక్షంలో మేము కోర్టు వారికి కోర్టు వారి దగ్గర ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి సార్. కానీ ప్రభుత్వం కూడా దీంట్లో కొంచెం స్టెప్ తీసుకుని మా యొక్క బాధని తెలుసుకుని, అంటే మేము విన్నవిస్తాం, తెలుసుకుని ముందుకు వచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. నెలకు మించి మా సీటు ఖాళీగా ఉండడానికి లేదు. ఇది ఒక పాస్టర్ బేస్డ్ రాజ్యాంగం అండి. పాస్టర్ గారు మాత్రమే ఆ సీట్లో కూర్చోవాలి సార్. లేమ్యాన్ కూర్చోవడానికి ఎలాంటి అధికారం లేదండి. సో అలాంటి ఈ రాజ్యాంగంలో లేమ్యాన్ కూర్చుని వాళ్ళు కాలయాపన చేస్తూ 7 మ్యాన్ కమిటీ అని మా నెల్సన్ బాబు గారు మాట్లాడారండి, మా సీనియర్ పాస్టర్ గారు. 7 మ్యాన్ కమిటీని రాజ్యాంగ పరిధిలో దాన్ని ఆథరైజ్ చేయడానికి వాళ్ళు హైకోర్టులో వేశారు సార్. అయితే హైకోర్టు వారు తిరస్కరించారు. ఇలాంటి రాజ్యాంగాన్ని మార్చడానికి ఎలాంటి హక్కులు లేవు, ఆధారాలు లేవు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. అందులో నేను ఇంప్లీడ్ అవ్వడం జరిగింది. ఇలా 12 కేసులు ఇన్ని ఉండగా వీళ్ళు ఏ విధంగానూ కేర్ చేయకుండా వాళ్ళు ఇష్టంగా ఒంటెద్దు పోకూడతాం నేనే రాజు నేనే మంత్రి అనే విధానంతో వాళ్ళు వెళ్తున్నారు సార్. ఇదే విధానం కొనసాగితే మరి మా ఓర్పుని మా సహనాన్ని వారు పరిశీలిస్తున్నారు. సో మా సంఘస్థులు అందరం కలిసి మేము ఖచ్చితంగా ఒక రోజు వచ్చి మేము అందరికి వినవించుకుంటాం. అలాగే గవర్నమెంట్ కూడా మా నిరసన తెలుపుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.